హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్ ప్రీ ఫైనల్కి సంబంధించి హిందీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్. ఈ పేపర్ని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు మ్యాక్సిమం దీంట్లో ఉన్న క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది, అందుకని చెప్తున్నాను. ఈ పేపర్ని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే మీకు ఇప్పుడు ఒక పద్యం ఇచ్చి ఆ ప్రశ్నలు, గద్యం ఇచ్చి ప్రశ్నలు అవి కామనే. అలాగే అవన్నీ కామనే. మీకు స్పెషల్గా ఈసారి ఒక కవి గురించి ఇస్తారు. విష్ణు ప్రభాకర్ కానీ, శ్రీప్రకాష్ కానీ, కాకా కాలేకర్ కానీ, ఈ మూడిట్లో కవి గురించి ఇలా ఒక పేరా ఇస్తారు. పేరా ఇచ్చిన తర్వాత కింద కొన్ని బ్లాంక్స్, అంటే ఆ పేరాని చూసి మనం ఇక్కడ బ్లాంక్స్లో రాయాలి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. 5 మార్క్స్ దీనికి. అలాగే ఇది గుర్తుపెట్టుకోండి, బిహారీగా అంటే మీకు నీతి దోహే ఉంది కదా, దాంట్లో బిహారీ, రహీం 2 కవులు ఉన్నారు. ఆ ఇద్దరు మీరు చదువుకుంటే చాలు. పబ్లిక్లో ఖచ్చితంగా ఇద్దరిలో ఒకళ్ళు వచ్చేస్తారు. అది విత్ హింట్స్ కూడా వాళ్ళే ఇస్తారు. లేదా మాకు రెండు ఇష్టం లేదనుకుంటే సుమిత్రానందన్ పంత్ కానీ, ఆర్పి నిషంక్ కానీ అవి అవాయిడ్ చేసి 2 చదువుకుంటే చాలు, ఒకటి వచ్చేస్తుంది ఖచ్చితంగా. పబ్లిక్లో అయినా ఎక్కడైనా. మళ్ళీ 4 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు హిందీలో. ఒకటి నీతి దోహే 10th లెసన్ ఉంది కదా, దాంట్లో 4 పద్యాలు ఉన్నాయి. ఒకటి 2 లైన్స్ మాత్రమే ఉంటుంది. ఆ 2 లైన్స్లో 4 పద్యాలు చదువుకుంటే ఒక పద్యం ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది కూడా ఫస్ట్ కొంచెం వాడేస్తాడు, లాస్ట్ది కూడా వాడేస్తాడు. మనం మధ్యలో కొంచెం మ్యాటర్ ఉంటుంది. అదే ఒక్క చుక్క కూడా తప్పు లేకుండా నీట్గా రాస్తే 4 మార్క్స్ ఈజీగా పడతాయి. ఇంకో 3 అంటారా? ఈ 3 క్వశ్చన్స్ కొంచెం 9, 10 ఇవి కొంచెం కష్టమే. 11th క్వశ్చన్ మళ్ళీ ఈజీ. ఉపవాచకంలో దో కళాకారు ఒకటి, మళ్ళీ ఇంకో లెసన్ అనోక ఉపాయ్ ఏదో ఉంది కదా, ఆ 2 లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్లు 3 అయితే ఉన్నాయి. దీంట్లో 3 మీరు ఇది దో కళాకారు సెలెక్ట్ చేసుకుని దాంట్లో 3 ఇంపార్టెంట్ చదివేశారంటే చాలు. ఆ మూడిట్లో ఒకటి వచ్చేస్తుంది. లేకపోతే మాకు దో కళాకారు వద్దు బ్రో అనుకుంటే ఇది చదువుకుంటే చాలు. అంటే దీంట్లో ఉన్న 3 ఉంటే ఈ 3లో ఒకటి చదువుకుంటే చాలు. అంటే 3 చదువుకుంటే ఒకటి వచ్చేస్తుంది. మీ ఆప్షన్ అది. అలాగే ఇక్కడ బర్స్తే బాధలు కానీ, కనకనకాధికారి కానీ, భక్తి పద్, మేరాకి పద్, రైదాస్కి పద్, ఈ 4 చదువుకుంటే ఖచ్చితంగా 2 వచ్చేస్తాయి మీకు చాయిస్తో సహా. తర్వాత ఈద్గాహ్, లోకగీత్, తర్వాత జల్హి జీవన్, ఇంకా చాలా ఉంటాయి. మెయిన్ ఈద్గాహ్, లోకగీత్, అంతర్రాష్ట్రీయ సర్వర్ హిందీ ఉంటాయి కదా, జల్హి జీవన్ ఇవి చదువుకొని చాలు. 8 మార్క్స్ ఒకటి వచ్చేస్తుంది. అలాగే మీకు పత్ర ఉంటుంది, నిబంధన ఉంటుంది. నిబంధనలు మీకు దూరదర్శన్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత రాష్ట్రీయ త్యోహార్ వెరీ ఇంపార్టెంట్. 15 ఆగస్ట్ అంటే ఆగస్ట్ 15th గురించి రాయాలి. చూసుకోండి, ఇవైతే బాగా చెక్ చేసుకోండి. మీకు మ్యాక్సిమం ఇలాంటి బిట్స్ రావచ్చు, అందుకని చెప్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ ఇప్పుడే జాయిన్ అయిపోండి. పేపర్ లీక్ అవుతుంది, దాంట్లో అయితే పెడతాను.